తెలంగాణ పాలిటిక్స్ లో కేసీఆర్ అంటే జస్ట్ ఒక లీడర్ కాదు, హీఈస్ అన్ ఎమోషన్, హీఈస్ ఏ మూమెంట్. స్పెషల్ స్టేటస్ కోసం జరిగిన తెలంగాణ మూమెంట్ ను ఒక లెవెల్ కి తీసుకెళ్లిన లీడర్. 1969లో స్టార్ట్ అయిన ఉద్యమం స్టూడెంట్స్ బ్లడ్ సాక్రిఫైసెస్ తో ముందుకు వెళ్ళింది. కానీ 2001లో కేసీఆర్ ఎంట్రీతో తెలంగాణ మూమెంట్ తారాస్థాయికి చేరుకుంది. ఎంప్లాయీస్, స్టూడెంట్స్, ప్రజలు అందరినీ యునైట్ చేసి ఢిల్లీని ప్రెషర్ లోకి తీసుకెళ్లాడు. సకల జనుల సమ్మె ద్వారా సెంట్రల్ సిస్టమ్ నే షట్ డౌన్ చేశాడు. చివరికి జూన్ 2, 2014న ప్రత్యేక తెలంగాణ ఏర్పడింది. అయితే అంతటి బలమైన నాయకుడైన కేసీఆర్ కు ఎదురు లేదనుకున్న సమయంలో ఒక కొత్త లీడర్ ఎంట్రీ ఇచ్చాడు. ఉద్యమ నాయకుడు కాదు, కానీ రాజకీయాల్లో అగ్రెసివ్ ప్లేయర్ గా ఎదిగాడు. వెంటిలేటర్ పై ఉన్న కాంగ్రెస్ పార్టీని లేపి అధికారంలోకి తీసుకొచ్చాడు. ఒకప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే బలమైన నేతలు ఉన్నా పార్టీ నిలబడలేని స్థితి. జానారెడ్డి, విహెచ్, బట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి లాంటి సీనియర్లు ఉన్నా ఎవరూ పార్టీని రక్షించలేకపోయారు. కానీ రేవంత్ టీడీపీ నుంచి వచ్చి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకుని చాలా తక్కువ సమయంలోనే గేమ్ మార్చేశారు. కేసీఆర్, రేవంత్ ఇద్దరిలో తేడాలు గమనిస్తే ఒకరు రాష్ట్రం కోసం పోరాడి అధికారంలోకి వచ్చారు, మరొకరు పార్టీ కోసం పోరాడి అధికారంలోకి వచ్చారు. కేసీఆర్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పై ఫోకస్ చేసింది. సంక్షేమ పథకాలు, వ్యవసాయానికి ఇచ్చిన ప్రాధాన్యం, ప్రాంతీయ గౌరవాన్ని పెంచే ప్రయత్నాలు కేసీఆర్ ని చిరకాలం గుర్తుండిపోయేలా చేశాయి. రైతు బంధు పథకం ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఈ పథకం 2018లో ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా పంట సాగుకు ముందే ప్రతి ఎకరానికి నగదు సాయం అందుతుంది. సంవత్సరానికి 2 సార్లు అంటే వానాకాలం, యాసంగిలో రైతుల ఖాతాలో నగదు పంపిణీ జరుగుతుంది. ఈ పథకం ద్వారా రైతులు పంట సాగుకు అప్పు తీసుకునే అవసరం తగ్గింది. అయితే ఈ పథకం కొంతమందిని కోటీశ్వరుల్ని చేయడానికే పెట్టినట్లు ప్రధాన ప్రతిపక్షాలు విమర్శించారు. ఎందుకంటే వందల ఎకరాలు ఉన్న భూస్వాములు కోట్లాది రూపాయలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. కౌలు రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది. ఇది బీఆర్ఎస్ ను ఇరకాటంలో పడేసింది. ఇక కేసీఆర్ కిట్ ద్వారా గర్భిణీ స్త్రీలకు అండగా నిలిచారు. దళిత బంధు సాయం కింద దళిత కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి త్రాగునీరు అందించారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ భారీ ప్రాజెక్టును నిర్మించింది. తద్వారా రైతులకు సాగునీరు కొరత తీర్చి వ్యవసాయానికి ప్రోత్సహించారు. డెవలప్మెంట్ విషయానికి వస్తే హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయిలో డెవలప్ చేశారు. తెలంగాణను ఐటీ హబ్ గా మార్చే దిశగా ప్రభుత్వం అనేక కంపెనీలకు అనుమతినిచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ ఐటీ డెస్టినేషన్ గా తీర్చిదిద్దడానికి కేటీఆర్ కృషి చేశారు. కేటీఆర్ హయాంలో కొత్త ఐటీ పార్కులు, సెజ్లు డెవలప్ చేశారు. టీఎస్ ఐపాస్ ద్వారా ఇమీడియట్ పర్మిషన్ విధానాన్ని తీసుకొచ్చారు. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్ లాంటి బడా కంపెనీలు హైదరాబాద్ లో తమ కార్యకలాపాలను విస్తరించాయి. దాంతో భారీగా ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. యువతకు ఐటీ రంగంలో మంచి అవకాశాలు లభించాయి. తద్వారా తెలంగాణకు భారీగా పెట్టుబడులు తరలివచ్చాయి. మొత్తానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఐటీ కంపెనీలకు ఇచ్చిన రాయితీలు, పర్మిషన్స్ తెలంగాణ ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. అయితే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అప్రోచ్ పూర్తిగా డిఫరెంట్. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు మంత్లీ 2,500 రూపాయలు ఆర్థిక సాయం, 500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఫ్రీ బస్, ఫ్రీ కరెంట్ లాంటి ఇన్స్టాంట్ పథకాలను ప్రవేశపెట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన కొన్ని స్కీమ్స్ ఇంకా పెండింగ్ దశలోనే ఉన్నాయి. రేవంత్ అమలు చేసిన ఈ డైరెక్ట్ స్కీమ్స్ ప్రజలకు ఇన్స్టాంట్ రిలీఫ్ ఇస్తున్నాయి. ఇది కేవలం డైలీ లైఫ్ ఎక్స్పెన్సెస్ తగ్గిస్తున్నాయి. కేసీఆర్ లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ కి ఆచ్యం పోస్తే రేవంత్ మాత్రం ఇమీడియట్ రిలీఫ్ ని నమ్ముకున్నారు. కేసీఆర్ ఫ్యూచర్ ని బిల్డ్ చేస్తే రేవంత్ మాత్రం ప్రజల పాకెట్ సేవింగ్స్ ని నమ్ముకున్నాడు. మరి తెలంగాణలో ఇద్దరిలో రియల్ విన్నర్ ఎవరు అంటే ప్రజలే డిసైడ్ చేయాలి. మరి మీ ఒపీనియన్ ఏంటి? కేసీఆర్ బెటరా, రేవంత్ బెటరా? కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి.